హాయ్ అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు నామినేషన్స్ అయితే టెడ్డీబేర్ బొమ్మలతో అయితే జరుగుతున్నాయి. నామినేషన్లు అయితే ఫస్ట్ అయితే సంజన గారు అండ్ రితు గారు అయితే ఉన్నారు. వీళ్ళిద్దరిలో అయితే ఎవరి నామినేషన్లో ఉంటారు, ఎవరి నామినేషన్ అయితే బాగుంటుంది, ఎవరు సేఫ్ జోన్లో ఉంటే బాగుంటుంది అనేసి అయితే అనుకుంటున్నారు. ప్లీజ్ కామెంట్ చేయండి, ఓకేనా? మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఈ రౌండ్ కాదు, అది పెట్టుకుని దాని గురించి మాట్లాడు. ఓకే ఫైన్. సో యాజ్ సింపుల్ యాజ్ దాట్, నేను నాకు సపోర్ట్కి ఎవరు రాలేదు, నేను 70కి అడిగాను, ఎవరు రాలేదు. కానీ ఎక్కడో ఒక చోట రీతు ఆటకి డెమోన్ సపోర్ట్గా ఉన్నాడు. ఈ టాస్క్లో కాదు, ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా డెమోన్ రీతుకు ఉన్నాడు. రీతు 100% ఇండిపెండెంట్. ఎక్స్ప్లెయిన్ హర్ పాయింట్. మాట్లాడే కొట్టుకోవడం కాదు, మీరు మాట్లాడే పాయింట్ మరి మీరు ఆడియన్స్ తో మాట్లాడుకుంటే ఒక పని చెప్పనుకొని మీరు మీ పాయింట్స్ చెప్పండి, నువ్వు నీ పాయింట్స్ చెప్పు, తర్వాత మీరు ఆర్గ్యూ చేసుకోండి. ఓకేనా? సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్ బోత్ సైడ్స్ ఈక్వల్లీ. ఓకే, సో ఇంతే. ఎక్కడో రీతు ఆటలో డెమాండ్ డెఫినెట్ కాంట్రిబ్యూషన్ ఉంది అండ్ అది మన అందరికీ కనిపిస్తుంది. చాలా స్కోర్ టాస్క్ తను బాగా ఆడింది, అందులో డౌట్ లేదు. బట్ స్టిల్ చాలా వరకు రీతు ఆటలో డెమాండ్ కాంట్రిబ్యూషన్ అయితే ఉంది అని నాకు అనిపిస్తుంది. నాకు ఆ బెనిఫిట్ లేదు. ఆటకు వచ్చేసరికి టాస్క్ వచ్చేసరికి నేను సోలోగానే ఆడతాను, అది ఊడిపోతాను, గెలుస్తాను సెకండరీ, బికాజ్ ఐ కెన్ డూ వాట్ ఐఎమ్ కేపబుల్ ఆఫ్. కానీ నాకు ఎవరు ఇక్కడ ఆటకి నాకు సపోర్ట్గా ఖచ్చితంగా లేదు. అండ్ నామినేషన్స్ వచ్చేసరికి షీల్స్ బీన్ అ లాట్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పాయింట్స్. అంటే ఒక గంట అయినా ఉంటే లాస్ట్ వీక్ కూడా మేము చూసాము మాధురి గారితో అండ్ రీతు గారితో. మాధురి గారు అయితే అరుస్తారు, అది కొత్త విషయం లేదు, దానికి అనిపించింది. అండ్ దట్ లిమిట్లెస్, అంటే ఎక్కడ బ్రేక్ పెట్టాలని అస్సలు తెలియదు. ఇది నా పాయింట్స్. అండ్ అదర్వైజ్ షీస్ అ గుడ్ ప్లేయర్, కానీ ఐ డెఫినెట్లీ డిజర్వ్ టు బీ హియర్ బికాస్ ఐ హావ్ గివెన్ మై ఆల్ ఇన్ కంపారిజన్. సో ఫస్ట్ పాయింట్ ఈ గేమ్ గురించి మాట్లాడింది కాబట్టి ఈ గేమ్ లో ఈ గేమ్ గురించి కాదు, నేను ఓవరాల్ సపోర్ట్. ఫస్ట్ పాయింట్ వైజ్ నేను చెప్పిన పాయింట్ వైజ్ వెళ్తాను. ఓకే, ఫస్ట్ పాయింట్ తను ఈ గేమ్ గురించి మాట్లాడింది కాబట్టి ఈ గేమ్ లో ఎవరి బొమ్మ వాళ్ళు తెచ్చుకోవడానికి వీల్లేదు. నువ్వు సేఫ్ అవ్వాలి అని అంటే నువ్వు నీ ఫాస్ట్ గా రన్ చేసే వాళ్ళని నువ్వు అడగాలి. నేను పవన్ అడిగాను, సాయిని అడిగాను, ఎందుకంటే వాళ్ళు నాకు ఫాస్ట్ అనిపించారు. అండ్ నేను తీసుకొచ్చిన సాయి బొమ్మ, అలా మేము ఇద్దరు మాట్లాడుతున్నాం. తను ఎవరి బొమ్మ అడగలేదు. దిస్ ఇస్ నాట్ సపోర్ట్. ఇక్కడ నేను అడిగాను క్లియర్. దెన్ నెక్స్ట్ వచ్చేసే వరకు ఇండివిజువల్ గేమ్ అని అంటే ఫ్రమ్ ద ఫస్ట్ వీక్ ఆన్వర్డ్స్ టిల్ నౌ ఎప్పుడైతే ఇండివిజువల్ గేమ్ ఏ గేమ్లో అయితే నేను ఆడాలో ఆ గేమ్లో 10,000% నేను ఎఫర్ట్స్ పెట్టాను. గెలుపుకోవడం పక్కన పెడితే 10,000% నేను ఎఫర్ట్స్ పెట్టాను. తను 10,000% కాదు, 10% కూడా నాకు అనిపించలేదు. ఇక్కడ నేను